ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం 3వ రోజు 28వ అధ్యాయము. కర్మఫలమును వివరించుట. నామధారకుడు సిద్ధయోగితో, స్వామి, తరువాత కథ తెలుపుము. శ్రీగురు చరిత్రము మధురము, వినిన కొలది నా మనసోత్సాహము అధికమగుచున్నది అని ప్రార్థింపగా, సిద్ధుడు, ఆర్య, వినుము, ఇది సత్కథ. నామధారక, ఈ కథ విన్నందున దోషములన్నీ నశించును, జ్ఞానజ్యోతి ప్రకాశించును. పతితునితో శ్రీగురువు, పోయి నీ పూర్వజన్మ కర్మను అడుగుచున్నావు, విస్తారముగా తెలిపెదను, వినుము. చండాలత్వము నీకు ఏల వచ్చినదంటివి. స్వార్జితములైన పుణ్యపాపము వలననే ఇహపరములు గతియుండును. కర్మ విపాకము వలన వచ్చు నీచ జన్మల గతిని వినుము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు దురాచారపరాయణులైనచో చండాల జన్మను పొందుదురు. బ్రాహ్మణి వ్యభిచరించి శూద్ర సంగమముతో సుతుడు జన్మించినచో ఆ పిండము చండాల జాతికి చెందును. ఇట్టి జాతి 16వ జాతి అగును. ఇట్టిదొక మూల జాతి. బ్రాహ్మణ ప్రభృతి చతుర్వర్ణములకు ఆయా జాతులను పొందజేయి దోషములను తెలిపెదను, వినుము. బ్రాహ్మణుడు అనాచారము చేసినచో చండాలుడై జన్మించును. మాతాపితరులను, గురువులను విడిచి వేరొక చోట జీవించినను, కులస్త్రీని విడిచిపెట్టినను ద్విజుడు చండాలత్వమును పొందును. కులదైవమును విడిచి అన్య దేవతలను పూజించు ద్విజుడు, అసత్యములు పలుకు బ్రాహ్మణుడును చండాలత్వమును పొందును. జీవహింసారతుడును, కన్యా విక్రయ చేసినవాడును, అసత్య సాక్ష్యమును చెప్పినవాడును, శూద్రహస్తమున అన్నము తిన్నవాడును, అశ్వమును క్రయము చేసిన వాడును, ఎల్లప్పుడూ శూద్ర సంపర్కమున్న ద్విజుడును చండాలత్వమును నందును. శూద్ర స్త్రీ దాసీ సంగమము చేయువాడును, కోపముతో భాండములను దేవపితృ కార్యములందు పగలగొట్టువాడును, అరణ్యమును దహించినవాడును, గోవునకు దూడనకు స్వయముగా విరహము తెచ్చిపెట్టినవాడును, తల్లిదండ్రులతో సుతులతో అస్థి పంపకము చేసుకొని వేరుగా ఉండువాడును చండాలత్వమును పొందును. సాలగ్రామము నర్చించు శూద్రుడును, మాతాపితరులను రక్షింపక సేవ చేయకయున్నవాడును ద్విజుడైనను చండాలత్వమును పొందును. లేదా 7 జన్మలు క్రిములుగా అగును. వేదశాస్త్రవేత్త అయినను మరి ఒకతను వివాహమాడి పూర్వ భార్యను పరిత్యజించువాడును చండాలుడగును. అలసివచ్చు అతిథిని చూచియు వేదము పఠించుచు ఆలస్యముగా భోజనం పెట్టువాడును చండాలుడగును. యోగ్యుడైన బ్రాహ్మణుని నిందించువాడును, అయోగ్యుని అర్పించువాడును, పరుల వృత్తిని అపహరించువాడును చండాలుడగును. వాపీకూప తటాకములను కూల్చువాడును, లింగ పూజనము భగ్నము చేయువాడును, బ్రాహ్మణ గృహములను పడగొట్టువాడును చండాలుడగును. విశ్వాసఘాతకుడు, స్వామి ద్వేషి, గురుద్వేషి, వ్యభిచరించువాడు, మిత్రశ్రీ సంగమము చేయువాడును చండాలుడగును. భార్యలలోనొకతను భేదదృష్టితో చూచువాడును, అతిథులకు ఆలస్యముగా అన్నము పెట్టువాడును, సంధ్యాకాలమున భుజించువాడును, వాగ్దాన భంగము చేయువాడును చండాలుడగును. సంధ్యాకాలమున నిద్రించువాడును, విప్రునకిచ్చిన గోవుని గాని భూమిని కాని అపహరించు భూపాలుడును చండాలుడగును. వైశ్వదేవ కాలమందు అతిథికి దురుక్తితో అన్నమునిచ్చువాడును, దుర్వచనములతో దానము చేయువాడును చండాలుడగును. గంగా తీర్థమును నిందించువాడును, ఏకాదశి అందు భుజించువాడును, యుద్ధమునందు తన ప్రభువును విడిచిపెట్టివాడును చండాలుడగును. వ్రతదినమున పర్వములందు పగటి అందు స్త్రీ సంగము చేయువాడును, శూద్రులకు వేదములను బోధించువాడును చండాలుడగును. యథాకాలమున శ్రాద్ధము చేయనివాడు, తన పుణ్యకార్యమును తానే ప్రకటించుకొనివాడును, పాఠశాలలలో భేదము వచ్చినట్లు చేయువాడును, గ్రీష్మకాలమందును అరణ్యమునందును చలివేంద్రము స్థాపించువానికి విఘ్నము చేయువాడును చండాలుడగుట తప్పదు. నాడీ జ్ఞానము మొదలైనవి తెలియకే వైద్యము చేయువాడును, చికిత్స తెలియకే ఔషధము ఇచ్చువాడును, వేదమార్గమును విడిచిపెట్టువాడును, జారణ మారణ మోహనాదులు చేయువాడును, గురుని నరునిగా పలుకువాడును, హరిహరులను నిందించువాడును, అన్య దేవతలను అర్పించువాడును చండాలుడగును. బ్రాహ్మణ, క్షత్రియ, వైద్య, శూద్రులు తమ తమ కర్మలను విడిచిపెట్టి పరుల కర్మలను ఆశ్రయించువారు చండాలులగుట తప్పదు. సువర్ణమును అపహరించినవాడు, పిప్పిగోళ్లు కలవాడును, గురుపత్ని సంగము చేసినవాడు జన్మాంతరమున కుష్ఠిరోయును, అశ్వహంతయు గోహంతయు మరు జన్మయందు అపుత్రకుడగును, పశ్చాత్తాపమున దోషహీనుడు కాగలడు. మొదట నరకయాతనలను అనుభవించి జన్మాంతరమునందు రోగగ్రస్తుడగును. విశ్వాసఘాతకుడు అన్నద్వేషము కలిగి వాంతులతో బాధపడును. పరుల సేవకుని
వెళ్ళగొట్టించి ఆ సేవకుని సేవను అంగీకరించు నరుడు కారాగారమున ఘోర యాతనలను అనుభవించును. పరస్త్రీలను అపహరించేవాడు దారుణమైన నరకమును పొంది మతిహీనుడై క్లేశములను పొందును. సర్పహత్య చేసిన దుష్టుడు సర్పజన్మనెత్తును. స్వామి, సంక్రమించిన పాపము ఎట్లు నశించును అని ప్రశ్నింపగా శ్రీ గురువు త్రివిక్రమ, ప్రాయశ్చిత్త విధి వినుము. పశ్చాత్తాపునకు పాపము నశించును. ప్రాయశ్చిత్త విధానములను మునులు పెక్కింటిని చెప్పి ఉన్నారు. అవి బహువిధములు. బ్రాహ్మణ సభలో బ్రహ్మాదండముగా పాపములను తొలగించుకున్నటకు గోవృష స్వరూపముగా వాని క్రయధనము లేదా అందులో సగము ఉంచవలను. పరిషత్తు చెప్పినట్లు శక్తి వినియోగించి 1 సంవత్సరము గడపవలను. గోవు లేనిచో దాని క్రయధనం కాని అందు సగమైన పావుభాగమైన సమర్పింపవలను. కృషించు వ్రతం అనరింపవలను. పాపము అజ్ఞానకృతమైనచో పశ్చాత్తాపముతో నశించును. గురుసేవాపరుని పాపముతో గురువే నివారింపగలడు. గురువింద గింజ ఎత్తు బంగారము దానమిచ్చుట, తీర్థయాత్ర 2 యోజనముల పర్యంతము చేయుట వలన స్వల్ప పాపము నశించును. ఇది విప్రులకు విధింపబడిన పరిహారము. స్త్రీ పురుషులలో ఒక్కరు పాపము చేసినను ఇరువురకు పాపమంటుకొనును. కావున ప్రాయశ్చిత్తము ఇద్దరును చేసుకొనవలెను. సామాన్య పాపనాశమునకు మునులు తెలిపిన రీతి ఇంకొకటి కలదు. గాయత్రిని ఆయుధముగా జపించినచో గాయత్రి కృచ్ఛమగును. నేతితో 1000 మార్లు గాయత్రి మంత్రమున హోమము చేయవలను. త్రివిక్రమ, స్వశాఖ వేద పాఠమున కూడా గాయత్రి కృత్యము సిద్ధించును. కృత్యములకు సంఖ్యను ప్రజాపత్య మతమున గ్రహింపదగును. 1 మారు భుజించి రాత్రియందు అయాచితముగా వచ్చినది భుజించి 3 దినములు వరుసగా ఇట్లు చేసి క్రమముగా 3 దినములు పెంచి ఈ విధముగా 12 దినములు నిట్టి ఉపవాసములతో శ్రీగురు స్మరణ చేయుచున్నచో సామాన్య పాపక్షయమగును. కృత్యములను అతికృత్యములను అనుష్ఠించినచో పాపక్షయమగును. ఇంకా పవిత్రమును పాపహరమగును తీర్థయాత్రి అందలి విశేషములను తెలిపేదను. వారణాసి అందు స్నానమాత్రమున సర్వ పాపములు హరించును. ఇతర తీర్థములకు పోయిన మానవుడు గాయత్రిని జపించవలను. అగస్త్య వాక్యమును అనుసరించి సహస్ర గాయత్రి జపించిన పాపములు నశించును. సేతుబంధ సమీపమున సముద్ర స్నానము చేసిన మానవులకు భ్రూణహత్య పాపమును కృతజ్ఞతామున్నగు పాపములు నశించును. విధిపూర్వకముగా శుచి అయి సేతు సమీపమున 1,000 గాయత్రి జపించినచో బ్రహ్మహత్యమున్నగు పాపములు నశించును. త్రివిక్రమ, 1,00,000 గాయత్రి అచట జపించిన సురాపానము వలన వచ్చిన పాపము పోవును. స్వర్ణహారి 7,00,000 గాయత్రిని జపించినచో శుచియగును. 8,00,000 గాయత్రిని జపించినచో గురుభార్య సంగమము వలన కలిగిన పాపము నుండి శుద్ధుడగును. త్రివిక్రమ, ఇంక వేదపాఠము వలన కలుగు పవిత్రత చెప్పెదను. పావమాని మంత్ర జపము వలన బ్రహ్మహత్యమున్నగు పాపములు నశించును. 1 నెల ఇంద్రం మిత్రం అను మంత్రమును జపించినచో బ్రహ్మహత్యాది పాపములను తొలగును. శాంతి సూక్తమును పఠించినచో సురాపానాదుల వలన కలుగు పాపము నశించును. సౌనసేఫ సూక్తమును శుచియే జపించినను స్వర్ణహర్త శుద్ధుడగును. హవిష్యమును హోమం చేయగా మిగిలిన అన్నము 1 నెల భుజించుచు శాంతి సూక్తము నెల్లప్పుడూ పఠించినచో గురుభార్య సంగమము మున్నగ పాపములు తొలగగలవు. 5 నెలలు లేక 6 నెలలు పురుషుడు మితాహారి అయి పురుష సూక్తమును జపించిన ఎడల పంచమహాపాతకముల నుండి శుద్ధుడు కాగలడు. అట్లే భక్తితో త్రిసుపర్ణములు జపించినను పంచమహాపాతకములు నశించును. త్రిసుపర్ణ జపము సమస్త పాపహారము. త్రివిక్రమ, నారాయణ ఉపనిషత్తును భక్తిపూర్వకముగా జపించు నరుడు పంచమహాపాతకముల నుండి విముక్తి పొందగలడు. తెలియక చేసిన పాపములు తొలగుటకు మరి ఒక విధానము చెప్పెదను. పంచగవ్యమును ప్రాసన చేసి పశ్చాత్తప్తుడైనచో శుచియగును. గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, ఆవు నెయ్యి ఈ 5 కుశోదకము అంటే దర్భలుంచిన నీరును కలిపి త్రాగవలను. అట్టు త్రాగుటకు ముందరి దినమున ఉపవాసము చేయవలను. గోమూత్రము నీలివర్ణముల కల గోవు నుండి, గోమయము నల్లని గోవు నుండి, క్షీరము తామ్రవర్ణము కల గోవు నుండి, పెరుగు తెల్లని ఆవు నుండి, నెయ్యి కపిల గోవు నుండి సేకరించి చేర్చినదే పంచగవ్యమగును. అట్టి పంచగవ్యమే శాస్త్ర సమ్మతము. దీనిని విడివిడిగా సంపాదించి మంత్రపూర్వకముగా కల్పవలను. పంచగవ్యములలో కొలతలు: గోమూత్రము 4 మానికలు, గోమయము బ్రొటన వెలులో సగము, 7 మానికల క్షీరము, పెరుగు 3 మానికలు, ఘృతము 1 మానికము, దర్భోదకమును 1 మానికను ప్రత్యేకముగా తెచ్చి మంత్రపూర్వకముగా ఒక్కొక్కటిగా కలుపవలను. తరువాత ఇరావతి, ఇదం విష్ణు, మానసోక్తే, ప్రజాపతే అని మంత్రములతోనూ గాయత్రీ మంత్రముతోనూ ప్రణవపూర్వకముగా వ్యాహృతులతో యథాశాస్త్రముగా హోమము చేయవలను. ఇట్లు హోమము చేసిన తర్వాత పశ్చాత్తపుడై పంచగవ్యమును ప్రాసన చేసి
యత్వస్కస్తి అను మంత్రమును పఠించిన ఎడల శుద్ధుడగును. ఇన్ని వర్ణములు గల గోవులు లభించనిచో కపిల గోవు నుండి సేకరించుట ఉత్తమ పద్ధతి. కపిలా దర్శనం దోషహరముకు కదా. మహాపాతకములు 5. బ్రహ్మజ్ఞుడు, సురాపానము చేసినవాడు, గురుభార్య సంగము చేసినవాడు, స్వర్ణహర్తయు అను 4 పాపకర్తలు. ఈ పాపకర్తలతో సంబంధము కలవాడు 5వ వాడు. వీరి పాపములు పంచమహాపాతకములు, ఇతరములు ఉపపాతకములు, లఘుపాతకములు కలవు. వీటి అన్నిటిలో పంచమహాపాపములు దుష్పరిహార్యములు. సంభవించిన పాపములను ప్రాయశ్చిత్త విధానమున శుద్ధి చేసుకొనవలెను. జగద్గురువు యొక్క అనుగ్రహమున మహాపాపము చేసిన వాడు కూడా పవిత్రుడు కాగలడు. వేదశాస్త్రవేత్తయు స్వధర్మ నిరతుడును శుచియగును విప్రుని అనుగ్రహమున పాపి త్వరలో పునీతుడగును. ఈ ప్రాయశ్చిత్త విధిని త్రివిక్రమునకు స్వయముగా శ్రీగురువు బోధించిరి. అచ్చటి బ్రాహ్మణులు సంతుష్టులై జ్ఞానము ప్రకటితమైనది అని ప్రపంచ గురువును ప్రశంసించిరి. పిమ్మట శ్రీగురువు పతితిని చూసి, పోయి నీ పూర్వజన్మయందు విప్రుడయి మాతాపితరులను ద్వేషించినందున ఈ జన్మలో చండాలత్వం వచ్చినది. నీకు శుద్ధి లభించు మార్గము చెప్పెదను. 1 మాసము నదీ సంగమమునందు స్నానము చేసినచో దోషము తొలగి మరలా విప్రుడవు కాగలవు అని తెలుపగా పతితుడు, స్వామి మీ దర్శనము నాకు లభించినందున శుద్ధుడనైతిని. కావున నన్ను తరింపజేయము. నీవే శరణాగతులను రక్షించువాడవు. నీవే జగద్గురువు. నీ దృష్టి అనేది అమృత స్పర్శము వలన నేను జ్ఞానినైతిని. నన్ను అభిమంత్రించి విప్రుల నడుమ చేర్చుము అని ఆ పతితుని పలుకులు విని శ్రీగురువు నవ్వుచు, నీ దేహమితి జాతిహీనము, నిన్నెవడును విప్రుడనరు. ఈ శరీరము హీనుల రేతోక్త రక్తములతో సంయోగమున జనించినది. అట్టి దేహము ఎట్లు విప్రత్వమునందును. పూర్వము గాదిపుత్రుడైన విశ్వామిత్రుడు బహువేదమును పఠించి పవిత్రుడైనను విప్రుడగుటకు 100 సంవత్సరములు తపస్సు చేసెను. బ్రహ్మర్షిత్వము సాధించుటకై ఇంద్రాది దేవతలను పెక్కుమార్లు ప్రార్థించెను. నాకు బ్రహ్మర్షిత్వం ఇచ్చుటకు మీరు సమర్థులు అని విశ్వామిత్రుడు దేవతలను వేడుకొనగా వశిష్ఠుడు, గురుత్తముడు అతడు అంగీకరించిన ఎడల మాకు సమ్మతమే అనిరి. విశ్వామిత్రుడు అట్లే అని వశిష్ఠుని చేరి బహుకాలము తపస్సు అనురించి ఉంటిని. నన్ను బ్రహ్మర్షిని చేయుము స్వామి అని అడిగాను. ఆ వశిష్ఠుడు, ఓ క్షత్రియ, అపవిత్రమైన నీ దేహము విడిచి ఆర్షవంశమును ఉత్తమ జన్మ పొందుము. అప్పుడు నీకు ఉపనయనమున గాయత్రీ బోధ కలిగి విప్రుడవయ్యదువు. బ్రహ్మర్షిత్వము ప్రళయము వచ్చినను నీకు దేహమున లభించదు అని ప్రత్యుత్తరమీయగా విశ్వామిత్రుడు అతి కోపసుడై వెంటనే వశిష్ఠుని పుత్రశతమును సంహరించెను. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని అగుటచే పుత్రవధ క్లేశము సంభవించినను తామసగుణమున ఆశ్రయింపలేదు. ఆ విశ్వామిత్రునకు బ్రహ్మర్షిత్వము నొసగలేదు. ఒకనాడు విశ్వామిత్రుడి చేతిలో పర్వతమును పట్టుకుని వశిష్ఠుని సంహరింపవచ్చెను. కొంతసేపటికి వివేకి అయి అతడు తనలో, నేనిప్పుడు వశిష్ఠుని సంహరించినచో నన్నెవడును బ్రహ్మర్షి అనడు గదా. దేవగణమంతయు వశిష్ఠుని వాక్యమనే అనుసరించును. ఈ వశిష్ఠుడు మునిశ్రేష్ఠుడు, ఇతనిని వధించుట మహాదోషము అని ఆలోచన చేసి చేతనున్న పర్వతమును దూరంగా పారవేసి పశ్చాత్తప్తుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుని శరణు వేడెను. అప్పుడు ఆ ముని విశ్వామిత్రుని రాజర్షి అని సంబోధించెను. విశ్వామిత్రుడు సంతుష్టుడై, ముని నీ వచనము సత్యము, నాకు బ్రహ్మర్షిత్వము నొసగి నా ఇచ్చిన అన్నమును స్వీకరింపుము అని ప్రార్థించెను. వశిష్ఠుడంతటా, ఓ తాపస, సూర్యకిరణములతో దహించుకొని నూతనుడివై మాకు కనపడము అని ఉపదేశింపగా విశ్వామిత్రుడు అట్లే అని అంగీకరించి తపస్సు చేసెను. విశ్వామిత్రుని తపోబలమును సూర్యకిరణముల వలనను విశ్వామిత్రుని ఆ శరీరము భస్మమయ్యెను. విశ్వామిత్రుడు కూడా నూతనుడై తపోలబ్ధమైన దివ్యదేహమును ధరించి సురపూజితుడయ్యెను. అట్లు జ్ఞాని అయిన విశ్వామిత్రుని త్రిభువనములందును బ్రహ్మర్షిగా మన్నించుటచే ప్రఖ్యాతుడయ్యెను. ఇంక నీకు విప్రత్వము ఈ దేహమున ఎట్లు లభించును? ఈ కళేబరమును విడిచి పశ్చాత్తాపుటవుడు వలన జన్మాంతరమందు విప్రుడవే కాగలవు. కావున ఓ పతిత, నీ ఇంటికి పొమ్ము అని శ్రీగురువు ఆజ్ఞ ఇచ్చినను ఆ నీచుడు మరలా హీనజాతి వాడగుట వాంఛింపడయ్యెను. నిధి లభించిన దరిద్రుడు ఆ నిధిని విడుచుటకిష్టపడునా? అట్లే ఆ పతితుడు జ్ఞానరాశిని చేజిక్కించుకుని ఆ తరువాత తన ఇంటికి పోనొల్లక తనను ఉత్తమ ద్విజునుగా తలచెను. అంతలో వాని భార్య సంతానమును వెంటబెట్టుకుని వచ్చెను. తనను తాకవచ్చిన ఆమెను వారించి ఆమెను కొట్టనారవించెను. వాని భార్య దుఃఖించి శ్రీగురుని శరణు వేడెను. స్వామి, నా పతి నన్ను విడువగోరుచున్నాడు. వానికి బోధింపుము, మమ్ము ఎవడు పోషించును? త్వరగా వానికి న్యాయము నెరిగింపుము. స్వామి, వానికి ఉపదేశించినచో
సుతసహితముగా ఇచ్చటనే ప్రాణములు విడిచెదను అని వేడుకొనుచున్న ఆమె ప్రార్థన విని శ్రీగురువు ఆ పతితుని పరిహసించుచు సమీపమునకు పిలిచి ధర్మతత్వమును ఉపదేశింపగోరి పతిత శ్రీగురువునైన నా మాటను విని స్వగృహమునకు పొమ్ము. కళత్రపుత్రులు క్షోభించినచో నీకు సద్గతి ఎట్లు లభించును? వివాహమైన తరువాత ఆ భార్యను విడువగోరువానికి మహాదోషము సంభవించును. ఈ వధువును విడుచుట వలన దోషము వచ్చును, సద్గతియు నీకు లభింపదు అని శ్రీగురువు ఆదేశింపగా అతడు ప్రాంజలి అయి వినయముతో స్వామి జ్ఞాని అయి మరల నెట్లు హీనజాతి వాడదనయ్యను అని ప్రార్థింపగా శ్రీగురు స్వగతముగా విని వీని శరీరమున ఉన్న భస్మము తొలగినచో వీని జ్ఞానము నశింపగలదని తలిచి ఒక శిష్యునితో ఒక పిసినారిని త్వరగా తీసుకుని రమ్మని ఆజ్ఞాపింపగా ఆ శిష్యుడు ఆ గ్రామమునందు వాణిజ్యము చేయుచు ద్రవ్యలబ్ధుడైన ఒక ద్విజుని వెతికి వానిని సమ్మతింపచేసి అచటికి తీసుకుని వచ్చెను. ఆ పిసినారితో ఈ పతితునికి స్నానము చేయింపుము, అందువలన ఇతడు గతజ్ఞానుడై సంసారమందు ఆసక్తుడగును అని ఆదేశించెను. శ్రీగురుని ఆదేశముతో లుబ్ధుడు పతితుని స్నానము చేయించెను. అందువల్ల విభూతి నీటిలో కరిగి జారిపోయెను. అతడు సర్వము విస్మరించి వెంటనే భార్యాపుత్రుల ముఖములను చూసి భ్రాంతుడై వారి సమీపమునకు చేరెను. సుపుత్రుని కౌగిలించుకుని భార్య నేనొక క్షణకాలము భ్రాంతిలో నుంటిని అనుచు విస్మితుడై వారితో కూడా స్వగృహమునకు పోయెను. ఇంతలో పౌరులు విషయము తెలుసుకొని ఆశ్చర్యపడిరి. త్రివిక్రముడు కూడా గురు సన్నిధి అందే ఉండి పతితుని చరిత్ర చూసి వినయోపేతుడయి శ్రీగురుని ప్రశ్నించిన విధము నామధారక సావధానుడువై వినుము. త్రివిక్రముడు శ్రీగురుని స్వామి నేను ప్రశ్నించు విషయము దయచేసి అవతరింపుము. స్వామి జాతిహీనుడైనను ఆ పతితునకు తమరు జ్ఞానమునిచ్చిరి. ఆ జ్ఞానము శరీర క్షాళనముతో తక్షణమే ఎట్లు నశించినది? ఈ విషయమును విస్తారముగా సెలవిండు అని భక్తితో శ్రీగురు చరణములను గ్రహించెను. శ్రీగురువు అంతటా ఓ త్రివిక్రమ భస్మం జల్లి ఇచ్చిన జ్ఞానము ఆ భస్మమును కడిగినంతనే నష్టమయ్యేను. ఇట్లు విభూతికి గల మహిమ అపారము కావుననే ఈశ్వరుడును భస్మమును ధరించుచు ఉండును అని పలుకుగా ఇట్లు శ్రీగురుని ముఖపద్మము నుండి వచ్చిన వాక్యామృతమును సేవించి త్రివిక్రముడు శ్రీ గురుదేవ ఆ విభూతి మహత్యమును తెలుపువేడెదను అని ప్రార్థింపగా భస్మధారణ వలని మహిమను శ్రీగురువు త్రివిక్రమునకు బోధించెను అని నామధారకునకు సిద్ధుడు తెలిపెను. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే కర్మకాండే సిద్ధనామధారక సంవాదే ధర్మబోధనో నామ 8 సమాప్తః.